నేను 5 ఇయర్స్‌కి ఉత్తరాఖండ్‌లో డెప్యుటేషన్‌కి వెళ్ళాను. వాస్ డీఐజీ లా అండ్ ఆర్డర్, డీఐజీ సెక్యూరిటీ అండ్ డీఐజీ ఇంటెలిజెన్స్ ఫర్ 2, 3 ఇయర్స్ అండ్ టోటల్ 5 ఇయర్స్. చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అందరూ చూస్తున్నారు మా బిడ్డ. ఆ! అవును. అవునవును. వాళ్ళకి ప్రైడ్, నా ప్రైడ్. కానీ ఇంత మంచి తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు మ్యామ్? ఎలా నేర్చుకున్నారు? ఇది చాలా పెద్ద స్టోరీ ఉంది. నేను జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ నారాయణపేటలో పోస్ట్ అయినా. అవును. అక్కడ హిందీ నడుస్తుంది, మరాఠీ నడుస్తుంది. హిందీ తెలుసు నాకు. తర్వాత బోధన్, నిజామాబాద్‌లో వెళ్ళాను. మళ్ళీ హిందీ నడుస్తుంది. సో, తెలుగు నేర్చుకోవడానికి ఛాన్సే లేదు. దాని తర్వాత వరంగల్ చేసిన తర్వాత నా పోస్టింగ్ అనంతపూర్‌లో అయింది. అక్కడ ఎవ్వరికీ హిందీ హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు తెలుగు. అప్పుడు నా యాక్సెంట్ కొంచెం రాయలసీమ ఉంది. ఎందుకంటే నేను ఒంగోల్, కడప, అనంతపూర్‌లో ప్రాపర్ రాయలసీమ. సో, ఇది 3 ఏరియాస్‌లో పని చేసిన టైంకి నాకు అది సో, చదవడానికి నేను ప్రాక్టీస్ చేసి రాయడాన్ని చదవడానికి వచ్చింది. కానీ టు స్పీక్ చాలా కాన్ఫిడెన్స్ అవసరం ఉంది. ఇప్పటి వరకు నాకు ఎంత కాన్ఫిడెన్స్ లేదు. నో, నో, చాలా బాగా మాట్లాడుతున్నారు మ్యామ్. వాగులు అంటున్నారు, నదులు అంటున్నారు, కొండలు అంటున్నారు. సో, నాకు నేచర్‌లో చాలా అది ఉంది. సో, ఐ కెన్ నేమ్ యానిమల్స్, ఐ కెన్ నేమ్ ఫ్రూట్స్, ఐ కెన్ నేమ్ ప్లాంట్స్ బట్ వేరే వర్డ్స్ తక్కువ ఉంది. యూ ఫాల్ ఇన్ లవ్ విత్ నేచర్. సో అవి అవి ఆ పదాలు ఎక్కువ పట్టు. డిస్క్రైబ్ ఎట్లా అది ఏముంది, ఇది వాగు, నది చెప్తే ఏం అది వాగు దగ్గర ఉంది. సో, అది ఫాస్ట్‌గా వేర్ దేర్ ఇస్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ఫాస్ట్. మన తెలుగు పోలీస్ అకాడమీకి మీరు కొంతకాలం డైరెక్టర్‌గా కూడా వర్క్ చేశారు. ప్రతి సంవత్సరం పోలీస్ అకాడమీలో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైన్ అప్ అవుతూ ఉంటారు సార్? ఇది రెగ్యులర్ లేదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్స్‌కి రిక్రూట్‌మెంట్ ఈస్ డిపెండెంట్ ఆన్ వేకెన్సీస్. ఐపీఎస్ ఆఫీసర్స్‌కి వేకెన్సీస్, తర్వాత కార్డర్‌లో ఎంత డెవలప్‌మెంట్ అయింది, కానీ కార్డర్ స్ట్రెంత్ పెడితే అప్పుడు నంబర్ చేంజ్ అవుతుంది. కానీ నా పీరియడ్‌లో ఒక బ్యాచ్‌లో 7 అండ్ ఒక బ్యాచ్‌లో 11 ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ చేశారు. అండర్ ట్రైనింగ్ ఆఫీసర్స్. ప్రతి బ్యాచ్‌లో అబౌట్ 4, 5 ఇప్పుడు ఉంది. లాస్ట్ బ్యాచ్‌లో, ప్రీవియస్ బ్యాచ్‌లో 7 ఎందుకు వచ్చింది, ఒక ఇద్దరు దానికి ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. ఓకే. సో, వాళ్ళకి ట్రైనింగ్ ఒక సంవత్సరం లేట్ ఉంది. సో, దాంట్లో వాళ్ళు 7 అయినారు. కానీ 4, 5 ఇండక్షన్ ఉంది తెలంగాణకి ప్రతి సంవత్సరం. సో, ఎన్‌పీఏలో ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు తెలంగాణ పోలీస్ అకాడమీలో వచ్చి తెలంగాణకి స్పెషల్ లాస్, లోకల్ లాస్, తెలంగాణకి రూల్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్, ఫైనాన్షియల్ ప్రొసీజర్స్, ఇంకా ఫోరెన్సిక్స్‌లో ఇంకా డెత్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి, అది ఒక 2 మంత్స్‌కి వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఫీల్డ్ ట్రైనింగ్‌కి ఇంకా 6 మంత్స్‌కి వెళ్తున్నారు. కానీ ట్రైనింగ్‌కి వచ్చిన ప్రతి ఐపీఎస్ ఆఫీసర్‌కి ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా మీరు వాళ్ళకి చెప్పే రూల్ అండ్ రెగ్యులేషన్ అంటే ఏంటి? వాళ్ళ ట్రైనింగ్ అపార్ట్ ఫ్రమ్ ద ట్రైనింగ్. వెరీ సింపుల్. బీ ఎథికల్, బీ కైండ్. ఎందుకంటే దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ హార్ష్‌నెస్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ us. There is a lot of wrongdoing in the world around us. As police officers, we have to be ethical. ఎందుకంటే పబ్లిక్ మన నుంచి ఒక స్టాండర్డ్ ఆఫ్ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. డిఫికల్ట్ టైమ్స్‌లో వాళ్ళు పోలీస్ దగ్గర వస్తున్నారు. డిఫికల్ట్ టైమ్స్‌లో వీ షుడ్ గైడ్ దెమ్ కరెక్ట్‌లీ, డూ జస్టిస్ టువర్డ్స్ దెమ్ అండ్ డూ ఇట్ కైండ్లీ. ఎందుకంటే చాలా మంది నేను చూసాను, వాళ్ళు పని చేస్తున్నారు, కానీ వాళ్ళు మాట చాలా హార్ష్ ఉంది. కరెక్ట్, కరెక్ట్. సో, someone is coming to you in distress. If you do not treat them with empathy, kindness, వాళ్ళకి ఆల్రెడీ సఫరింగ్ ఉంది, ఇంకా వాళ్ళకి సఫరింగ్ మీరు పెడుతున్నారు. ఫస్ట్ స్టార్టింగ్‌లో అది ఓన్లీ మేక్ ష్యూర్ యువర్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ కాన్స్టెంట్. వాల్యూస్ షుడ్ స్టే త్రూ ద సర్వీస్ అండ్ మీ అప్రోచ్‌లో కైండ్‌నెస్ ఉండాలి. సో, దీస్ ఆర్ 2 థింగ్స్ కన్సిస్టెంట్‌లీ నేను నాట్ ఓన్లీ ఐపీఎస్ ఆఫీసర్, మన సబ్ ఇన్స్‌పెక్టర్స్, కానిస్టేబుల్స్ అందరికీ ఇది సేమ్. ఎందుకంటే అల్టిమేట్‌లీ మేము అందరూ ఒక టీమ్ లాగా ఒక సర్వీస్ డెలివరీ ఇస్తాము. కరెక్ట్. సో, ఎవ్రీవన్ ఈజ్ ఇంపార్టెంట్ అప్ అండ్ డౌన్ ద లైన్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. అందరూ ఒక్క వాయిస్‌లో పని చేస్తే, ఒక్క వేలో పని చేస్తే మా సర్వీస్ డెలివరీ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద సిటిజన్స్. కానీ మీరు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు పోలీస్ అకాడమీకి చాలా బ్యాచెస్ మీ దగ్గర ట్రైనింగ్ అయ్యి వెళ్ళారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఇప్పుడున్న క్రైమ్ ప్రకారం, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ప్రకారం ఇప్పుడు ట్రైనప్ ఇవ్వడం కాదు, ఒక దశాబ్ద కాలం పాటు వీళ్ళందరూ వర్క్ చేస్తారు. ఇయర్స్ టుగెదర్ అవును. దే హ్యావ్ టు వర్క్. కానీ అంటే అప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక 10 ఏళ్ల తర్వాత, 15 ఇయర్స్ తర్వాత వచ్చే క్రైమ్స్ డిఫరెంట్‌గా ఉండొచ్చు, సిట్యుయేషన్స్ మారొచ్చు.
మీరు దేన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు? యాక్చువల్‌గా సిలబస్ ఎంత వరకు చేంజ్ అవుతలేదు. కానీ డిపార్ట్‌మెంట్ ఒక యూనిట్ లాగా ఉంది. సో, క్రైమ్ రివ్యూ మీటింగ్స్‌లో, యాన్యుయల్ మీటింగ్స్‌లో మీకు తెలుస్తుంది ఏ క్రైమ్ ఫాస్ట్‌గా నడుస్తుంది. ఏ క్రైమ్ వి డూ అనాలిసిస్. రైట్. ప్రతి నెలకి అనాలిసిస్ ఉంది. 6 మంత్స్‌కి అనాలిసిస్ ఉంది. మళ్ళీ సంవత్సరంకి అనాలిసిస్ ఉంది. ఓహ్! ఇట్స్ కంటిన్యూయస్ ప్రాసెస్. అవును. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. సో, క్రైమ్స్‌కి ఏం ట్రెండ్స్ ఉంది. చ ఇది కొత్త ప్రాక్టీస్ లేదు. ఇది చాలా పాత ప్రాక్టీస్. సో, విచ్ క్రైమ్ ఈస్ ట్రెండింగ్ అప్పుడు తెలుస్తుంది. సో, ఇప్పుడు మీరు న్యూస్ పేపర్‌లో కూడా చదివినారు. మేజర్ క్రైమ్ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఉంది. అండ్ వాట్ హాస్ హ్యాపెండ్ ఈస్ ఇది ఇంటర్నెట్ ఎంత పాపులర్ అయింది. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ గెజెట్స్ స్మార్ట్ అయింది. ఎవ్రీథింగ్ మనం లైఫ్‌కి అన్ని ఫెసెట్స్ ఇప్పుడు ఫోన్‌లో వచ్చింది. మీ డబ్బు కూడా మీ ఫోన్‌లో వచ్చింది ఇప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. వాట్ హాస్ హ్యాపెండ్ అది క్రిమినల్స్ అది ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ వాటెవర్ వాస్ ద క్రైమ్ ఆన్ పిక్ పాకెటింగ్ కానీ ఫ్రాడ్, థెఫ్ట్ అని ఇట్ ఈస్ ఈజియర్ టు డూ ఇట్ ఇన్ సైబర్ స్పేస్ దాన్ టు బ్రేక్ సమ్‌వన్. అది చాలా కష్టం ఉంది. ఐరన్ బార్‌కి కట్ చేసి, షట్టర్‌కి లిఫ్ట్ చేసి ఇది చాలా ఈజీ అయిపోయింది. ఇది చాలా ఈజీ అయిపోయింది. సో, అన్నీ వాటెవర్ క్రైమ్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ లైఫ్ ఇప్పుడు మొత్తం సైబర్ లైఫ్‌లో షిఫ్ట్ అయింది. ఎందుకంటే మొత్తం పని సైబర్ లైఫ్‌లో వచ్చింది. నేను చూసాను పబ్లిక్ చాలా గల్లిబుల్ ఉంది. యూ విల్ నాట్ గివ్ సమ్‌వన్ యువర్ క్రెడిట్ కార్డ్, బట్ యూ విల్ గివ్ సమ్‌వన్ యువర్ ఫోన్. అది నాకు పని ఉంది కొంచెం ఇవ్వండి అని. మా ఫోన్‌లో మొత్తం మీ పాస్వర్డ్స్ ఉంది, మీ పేటీఎం ఉంది, జీపే ఉంది. క్లోనింగ్ చాలా ఇట్లా జరుగుతుంది. సో, వి ఆర్ నాట్ యాజ్ కేర్‌ఫుల్. సో, సైబర్ క్రైమ్ ఈస్ ఎన్ ఎమర్జింగ్ ట్రెండ్. తర్వాత క్రైమ్ అగైన్స్ట్ చిల్డ్రన్ అండ్ విమెన్ ఇప్పుడు ఆల్వేస్ దేర్ వాస్ క్రైమ్. కానీ మోర్ అండ్ మోర్ అది చాలా ఫీమేల్ ఎంపవర్‌మెంట్ అయింది. కరెక్ట్. సో, ఇప్పుడు క్వైట్ ఉండదు విమెన్. క్రైమ్ జరిగితే వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. సో, హౌ టు హ్యాండిల్ థాట్ క్రైమ్? How to handle it empathetically and how to get results for those women to make sure that they get justice that they are looking for. ఇది రెండు నా అనుమానం ఉంది. These will be the important crimes. Of course, narcotics is చాలా అది narcotics again is one area where lot of money is involved. So wherever ఎక్కడైనా మనీ ఇన్వాల్వ్ ఉంది, సైబర్ క్రైమ్లో మనీ ఇన్వాల్వ్ ఉంది, నార్కోటిక్స్లో that will always move fast. సో ది సైబర్ క్రైమ్ నార్కోటిక్స్ చాలా ట్రెడిషనల్ మెథడ్స్ ఉంది. దాంట్లో మోడర్న్ టెక్నాలజీ ఎట్లా అడాప్ట్ చేయాలి దానికి క్లాసెస్ నడిచింది. అది ఇండక్షన్ బ్యాచెస్కి, తర్వాత ఇన్ సర్వీస్ ఆఫీసర్స్కి కూడా. తర్వాత సైబర్ క్రైమ్ కోసం సైబర్ క్రైమ్కి ఎట్లా ట్యాకిల్ చేయాలి, అవేర్నెస్ ఎట్లా పెరగాలి. సో డిఫరెంట్ లెవెల్కి మన అకాడమీలో యాక్చువల్గా కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ నడిచింది లాస్ట్ ఇయర్. సో వేరే లెవెల్స్లో ఏ లెవెల్లో వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు ఆ లెవెల్కి వాళ్ళకి ఇది ప్రాక్టికల్ ట్రైనింగ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆల్సో ఇది పబ్లిక్కి ఎట్లా Awareness తీసుకురావాలి అది కూడా మాడ్యూల్స్ దాంట్లో జరిగింది. క్రైమ్ అగైన్స్ విమెన్, సోషల్ అవేర్నెస్, క్రైమ్ అగైన్స్ చిల్డ్రన్కి దీస్ 3 మాడ్యూల్స్ వర్ టేకెన్ అప్ అన్ బిగ్గర్ వే. ఎందుకంటే చాలా పెద్ద సిలబస్ ఉంది. 9 మంత్స్లో మొత్తం 9-10 మంత్స్లో మొత్తం సిలబస్ చెప్పాలి, మొత్తం లాస్ కూడా చెప్పాలి. సో దాంట్లో హ్యాండ్స్ ఆన్ మెథడాలజీ యూస్ చేసి యాక్చువల్ ఫీల్డ్ నుంచి కేసెస్ పికప్ చేసి గుడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి పిలిచేసి క్లాసెస్ రన్ చేయడం జరిగింది. సో దే ఆల్సో గాట్ అ ఫీల్ అది యాక్చువల్గా కేస్ డైరీ ఎట్లా రాయాలి, ఇన్వెస్టిగేషన్ ఎట్లా, ఇంటరోగేషన్ ఎట్లా చేయాలి, క్వశ్చనింగ్ ఎట్లా చేయాలి, స్టేట్మెంట్స్ ఎట్లా, విక్టిమ్కి వాళ్ళు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలి వాళ్ళకి, అండ్ మొత్తం కనెక్షన్స్ ఎట్లా పెట్టేసి మంచి కనెక్షన్ ఎట్లా ఎండ్ ప్రొడక్ట్ మన కన్వెక్షన్ ఉంటుంది, జస్టిస్ అది దాని వరకు ఎట్లా వాట్ ఆర్ ద స్టెప్స్, హౌ టు కనెక్ట్ ద డాట్స్ అప్ టిల్ దేర్ అట్లా ఒక ప్రాక్టికల్ వేలో ఇట్లా చెప్పడం జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ వెరీ థియరటికల్ వే. సో వీ గాట్ more practical matters, almost 120 cases ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్స్కి, కానిస్టేబుల్స్కి అండ్ ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్స్కి తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫ్యూ మంత్స్ కోసం ఉన్నారు. బట్ ఫర్ ది అదర్స్ వీ డిడ్ లైవ్ కేసెస్ 120 కేసెస్కి డిస్కషన్ చేయడం జరిగింది ఇన్ ద లాస్ట్ ఇయర్. కానీ మ్యామ్ ఒక సైబర్ క్రైమ్ జరిగినప్పుడు జనరల్గా ఒక నెంబర్ ఇచ్చి దీనికి కాల్ చేసి మీరు చెప్పండి అని అంటున్నారు. వెళ్ళి నియర్ బై పోలీస్ స్టేషన్కి, అది ఎక్కడ ఏ ఏరియాలోకి వస్తే ఆ ఏరియాకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసే లోపల వాడు అకౌంట్లోంచి అమౌంట్ ఏటీఎం నుంచి డ్రా చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అవును. సో వన్స్ డ్రా అయ్యి వెళ్ళిపోయింది అని అంటే నోబడీ కాన్ డూ ఎనీథింగ్ యాక్చువల్లీ.
ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది అకౌంట్‌లో ఉన్నంతసేపు ఆ అకౌంట్‌ని బ్లాక్ చేయగలుగుతారు. లేదంటే ఆ అమౌంట్‌ని మళ్ళీ రిటర్న్ తీసుకురాగలుగుతారు. ఈ ఫోన్ చేసి కంప్లెయింట్ ఇచ్చే లోపల వాడు తీసేస్తాడు కదా అమౌంట్ ఏటీఎం నుంచి. సో, ఇమ్మీడియేట్‌గా బ్లాక్ చేసే సిస్టమ్ మనం ఎందుకు తీసుకురాలేక ఇది యాక్చువల్‌గా దేర్ ఇస్ అ గోల్డెన్ 1 అవర్. ఒక గంటలు పడుతుంది అది మొత్తం ట్రాన్సాక్షన్స్‌కి రన్ చేయడానికి. ద థింగ్ ఈస్ నా అకౌంట్ నుంచి ఎక్స్ అకౌంట్‌లో పడింది. ఎక్స్ అకౌంట్‌లో డ్రా చేసిన ముందు అది ఒక ఆల్మోస్ట్ గంటలు పడుతుంది. ఆ గంటల లోపల మీరు చెప్తే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ స్మాల్ ట్రాన్సాక్షన్ 10,000. 10,000కి క్యాష్ వెంటనే వస్తుంది వాళ్ళకి. బట్ పెద్ద ట్రాన్సాక్షన్ ఉంటే బ్యాంక్స్ కూడా అడుగుతున్నారు. ఓకే. వెరిఫై 50,000 ఎక్కువ ఉంటే బ్యాంక్స్ విల్ కాల్ బ్యాక్ ది పర్సన్ అండ్ సేయింగ్ దే హ్యావ్ స్టెప్స్ ఉంది వాళ్ళకి సెక్యూరిటీ స్టెప్స్. దే విల్ నాట్ క్యాష్ ఇట్ వెరీ ఇమీడియట్లీ. యాహ్! ఏటీఎంకి వెళ్తే కూడా ఫోన్ వస్తుంది కానీ ఓటీపీ ఏదైనా వస్తుంది. సో 1 అవర్ తప్పకుండా పడుతుంది. ఆ 1 అవర్ లోపల 1030కి ఫోన్ చేస్తే అది ఫ్రీజింగ్లో వెళ్తుంది అకౌంట్. బెస్ట్ థింగ్ ఈజ్ యూపీఐలో ఎంత పెద్ద ట్రాన్సాక్షన్ చేయొద్దు. ఎందుకంటే యూపీఐ డెబిట్ కార్డ్ లాగా డెబిట్ కార్డ్ నుంచి వెంటనే డబ్బు వెళ్తుంది. బెస్ట్ థింగ్ ఈజ్ టు యూస్ క్రెడిట్ కార్డ్స్. ఎందుకంటే క్రెడిట్ కార్డ్లో ఇట్ ఈస్ అ లోన్. హ్మ్. ద బ్యాంక్ విల్ మేక్ అ లోన్ ఆన్ యువర్ బిహాఫ్. సో మీరు అండ్ దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ద మనీ లాస్ ఇన్సూరెన్స్, హెఫ్ట్ Okay. ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ ఫ్రీజ్ that will take 24 hours to go to the account. And మీరు వెంటనే ఫోన్ చేస్తే they will stop that account for you. బట్ నా క్వశ్చన్ ఉంది పీపుల్ ఎందుకు ఇంత చేస్తున్నారు? ఎందుకు ఇంత హడాబడిలో డబ్బు దగ్గరికి రావాలి ఎట్లా కానీ డిజిటల్ అరెస్ట్ అయింది వాళ్ళకి ఎంత భయం ఎందుకు? నాకు కూడా వస్తుంది ఫోన్స్ డిజిటల్. యాక్చువల్ నా ఫాదర్ 80 years old ఉన్నారు. వాళ్ళకి ఎట్లా వచ్చింది సెక్స్టార్షన్ కాల్ వచ్చింది వాళ్ళకి. ఓహ్! సో వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేశారు. నా ఏమట్లా చేయలేదు. సో ఐ టోల్డ్ హిమ్ లెట్ మీ హ్యాండిల్ ఇట్. దెన్ నేను వాళ్ళకి ఫోన్ చేశాను. అది ఎందుకు ఎంత ఓల్డ్ మ్యాన్కి హెరాస్ చేస్తున్నారు? మీరు ఎవరున్నారు? 80 year old వాళ్ళకి తెలియదు కదా ఎవరికి మాట్లాడుతున్నారు. యాహ్! వాళ్ళు ఫియర్ సైకోసిస్కి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ డన్ నథింగ్ రాంగ్ ఒక ఫియర్ సైకోసిస్ తయారు చేసి వాళ్ళు డిజిటల్ అరెస్ట్ కానీ సన్ అరెస్ట్ అయినారు, మీ సన్ కిడ్నాప్ అయినారు, అట్లా ఒక వాతావరణం తయారు చేస్తున్నారు. ఒక భయానక సిచ్యువేషన్. ఎక్స్టార్షన్ కింద ఈజియెస్ట్ థింగ్ ఇస్ కాల్ సమ్వన్ కదా. మీ సన్ కిడ్నాప్ అయింది, కాల్ ద సన్ ఉన్నారా ఎగ్జాక్ట్ అంతే కదా. సో బట్ అప్పుడు ఫియర్ సైకోసిస్ లో బ్రెయిన్ డస్ నాట్ వర్క్. సో ఎప్పుడైనా ఎట్లా ఫోన్ చేస్తే వెదర్ ఇట్ ఈస్ రియల్ వెదర్ ఇట్ ఈస్ సైబర్ టేక్ అ మూమెంట్ టు కామ్ డౌన్. ఎందుకంటే మన రేషనల్ మైండ్ వెన్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ మీరు రిలైజ్ చేస్తే పోలీస్ ఎంత బిజీగా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తారు. సిబిఐ దగ్గర టైం లేదు ఫోన్ చేసి మీకు చిన్న మనీ కోసం మీ వెనక రావడానికి. సిబిఐకి టైం లేదు, పోలీస్కి టైం లేదు, పోలీస్కి మీ ఇంట్లో అరెస్ట్ చేయడానికి టైం లేదు, రావడానికి టైం లేదు. ఫోన్ చేసి రమ్మని చెప్తున్నారు, పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తున్నారు. అట్లే డిజిటల్ అరెస్ట్ టైం. బట్ దట్ ఈస్ రేషనల్ బ్రెయిన్. బట్ అది ఫియర్ సైకోసిస్లో ఇర్రాషనల్ బ్రెయిన్ కిక్ అవుతుంది. సో నా అడ్వైస్ పబ్లిక్కి ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్, ఇఫ్ సమ్మన్ ఇస్ సెయింగ్ డబుల్ ద మనీ, ఇట్ ఈస్ ఫాల్స్. రియల్ లైఫ్లో ఎక్కడ డబుల్ వస్తుంది? ఓన్లీ రేస్ ట్రాక్ కానీ ఏదో గ్యాంబ్లింగ్లో. సో గ్యాంబుల్ చేయవద్దు. డిజిటల్ అరెస్ట్, రింగ్ అప్ యువర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్. చాలా స్టాక్స్ గీక్స్ అన్నీ ఉంటే టాక్ టు యువర్ బ్యాంకర్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్. ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసిన ముందు కొంచెం ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి. సో వీ గివ్ సో మచ్ ఆఫ్ మనీ. నేను చదువుతున్నాము 1 crore పోయింది, 2 crores పోయింది. అవునవును. మామూలుగా ఎవరికి ఇస్తలేదు కానీ ఫోన్లో ఇచ్చారు. కనీసం 2 people 3 peopleకి అడ్వైస్ తీసుకురండి. వెన్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈస్ నెవర్ ట్రూ. అది మాట. If someone is telling you gold 50% discount లో ఇస్తాము, Don't trust some. either it is stolen gold or it is fool's gold. Correct. అది it will turn into dust in your hand. The entrapments, various methodology of entrapment ఉంది. ఎడ్యుకేటెడ్ అని చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కాట్ అయిపోతున్నారు. సో థింక్, టేక్ అ మూమెంట్, టేక్ అ లాంగ్ బ్రెత్, థింక్, టాక్ టు సమ్మన్, టాక్ టు 1030. నాదే ఎక్స్పీరియన్స్ ఉంది మ్యామ్. నేను కూడా వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ట్యాగ్ చేశాను, సైబర్ క్రైమ్ వాళ్ళని కూడా ట్యాగ్ చేశా. ఏమైందంటే OLX లో అది CISF CRPF అది ఏమో ఉంది. సింపుల్ మ్యామ్, పిన్ కూడా అడగలేదు, నమ్ముతారా మీరు? ఏమైంది, OLX లో నేను నా ఓల్డ్ ఫర్నిచర్ పెట్టాను. హీ సెడ్ నాకు నచ్చిందండి ఫర్నిచర్ అని మెసేజ్ చేశాడు. ఐ సెడ్ ఓకే 1 rupee మీకు వేస్తున్నాను, చెక్ చేసుకోండి అన్నాడు. ఓకే 1 rupee వచ్చింది, చెక్ చేసుకున్నాను. ఓకే 30,000 పంపించానండి అని అంటే
ఓకే. అది జస్ట్ టచ్ చేసా అంతే. నా అకౌంట్‌లో 30,000 వాడికి వెళ్ళిపోయింది. వాడేమంటాడు, బై మిస్టేక్ వచ్చింది. మీకు పంపించేస్తున్నాం. కానీ ఇది మీరు పే చేయండి అంటాడు మళ్ళీ. దెన్ ఐ గాట్ అలర్ట్. నో మళ్ళీ ఎందుకు పంపాలసలు నేను? వాడు కదా నాకు అమౌంట్ వేయాలి. నా అమౌంట్ వాడికెళ్ళినప్పుడు వాడు నాకు కదా వేయాలి. మళ్ళీ నన్నెందుకు వేయమంటున్నాడు? కరెక్ట్. దెన్ వాడిని లైన్‌లోనే పెట్టి పోలీస్ స్టేషన్‌కెళ్ళా. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కి. నియర్ బై నాకు ఆ సరౌండింగ్‌లోనే వస్తుంది. వెళ్తే వాడు లిటరల్లీ బూతులు తిడుతున్నాడు ఫోన్‌లో. సార్ అకౌంట్ బ్లాక్ చేయండి అంటే మీరు కంప్లెయింట్ ఇవ్వండి అంటారు వీళ్ళు. ఇది ఆల్రెడీ ఏటీఎంలోంచి డ్రా చేసేసారండి అని ఫైనలైజ్ చేశారు. అది ఎక్కడుంది? ఎక్కడో బీహార్‌లో ఉన్నాడు వాడు. సో సైబర్ ఎట్లా అయింది కదా, ఫిజికల్ లో అట్లీస్ట్ అది దొంగ వాళ్ళు మీ ఇంటికి స్కోప్ అవుట్ చేసి అదే. చోరీ దొంగ చేయడానికి రావాలి, కానీ వాళ్ళు బీహార్ నుంచి ఏం కనెక్షన్ లేదు, కానీ దొంగ జరిగింది. సో ఓఎల్ఎక్స్‌లో కూడా నేను ట్రస్ట్ చేయడానికి లేదు అని అనిపించేసింది నాకు. అది OLX లో ఇది సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్, నేను సిఐఎస్ఎఫ్ వాళ్ళు అది ఓ నమ్మకం కోసం వాళ్ళు ఆర్మీ వాళ్ళు కానీ సిఆర్పిఎఫ్ కానీ సిఐఎస్ఎఫ్ వాళ్ళకి ఇది ఫోటో పెట్టుకొని యూనిఫామ్ లో ఫోటో ఓన్లీ నమ్మకం కోసం. ఈ ఫ్యామిలీ ఫోటో పెట్టాడు వాడు. యాక్చువల్ గా వెనక అది ఆల్ ఫ్రాడ్ ఉంది దాని వెనక. సో OLX షుడ్ యాక్చువల్ గా నేను చూసాను, OLX లో ఎక్కువ ఎట్లానే ఉంది. చాలా మందికి ఎట్లా జరిగింది, మీరు సెల్ చేసారు, ఒక ఫ్రెండ్ కొన్నారు అండ్ అది డబ్బు పే చేసింది కానీ డెలివరీ లేదు. ఓ మై గాడ్. ఓ మై గాడ్. సో ఫిజికలీ వెళ్ళి మనం చూసుకుంటే తప్ప వి షుడ్ నాట్ ట్రస్ట్ దెమ్. నో, వి షుడ్ నాట్ ట్రస్ట్ ఆన్లైన్. అట్లా OLX లో వాళ్ళకి కంట్రోల్ లేదు. యాక్చువల్గా OLX సైట్ ఇస్ నాట్ అ గుడ్ ప్లేస్. అది క్రైగ్స్ లిస్ట్ ఇంతకు ముందు ఉన్నింది, దానికి కూడా ఇట్లా ఫెయిలియర్ అయింది. బట్ వెన్ యూ అది యాక్చువల్గా నమ్మకం లేదు. వాళ్ళు ఎవరైనా ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు అవును దాంట్లో. అవును అవును. సో హూ ఇస్ పోస్టింగ్ వాట్ ఐడియా లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో మా ఫ్రెండ్ కి కూడా ఆల్మోస్ట్ 1.5 lakhs షీ పేడ్. 50,000 వాళ్ళు విత్డ్రా చేశారు, 1 lakh వాళ్ళకి ఫ్రీజ్ అయింది. సో అది రికవరీ వచ్చింది. సో అది పెద్ద అమౌంట్ ఉంటే ఒక్క టైంలో విత్డ్రా చేయడానికి లేదు. సో అది గోల్డెన్ 1 hour చెప్తున్నారు, అది 1 hour లో మీరు రిపోర్ట్ చేయండి.